హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి పెసరట్టు. పెసలతోని దోశలు వేసానండి, చాలా బాగా వచ్చాయి. 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేశానండి గంటతో. ఇది చిన్నగా గంట కాబట్టి 2 గరిటెలు పిండి వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నానండి. పెనమంతా స్ప్రెడ్ చేశాను. మీరు కావాలంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేశానండి, అల్లం ముక్కలు వేస్తున్నాను. తురుముకున్నా బాగానే ఉంటుందండి అల్లం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మీకు కావాల్సినంత వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి, మీకు నచ్చకపోతే జీలకర్ర అవాయిడ్ చేయండి. కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే అవసరం లేదు, పెద్దవాళ్ళకైతే బాగుంటుంది. కొద్దిగా 2 డ్రాప్స్ నెయ్యి వేసానండి. మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ వేసుకోండి. కాలిపోయిందండి. చూడండి, చుట్టూ ఎర్రగా అయిపోయింది. తీసేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి. దోశలు వేసేటప్పుడు మనం లో హీట్లో పెట్టామండి, అప్పుడు స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హైలో ఉంటే గరిటెతో పాటు పిండి లేకొస్తుందండి. పెనాన్ని వేడిని బట్టి హైయా లోనా పెట్టుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మళ్ళీ దోశ కాలేటప్పుడు హైలో పెట్టుకుంటే బాగుంటుంది. మనం పిండి వేసుకునేటప్పుడు లోలో పెట్టుకోవాలి. మా పక్కనే స్కూల్ ఉందండి. మీకు పిల్లలు చదివేది వినిపిస్తుందా? చిన్నపిల్లలు. నేను కొన్నిటికి జీలకర్ర వేసానండి, కొన్నిటికి వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళకి వేసాను, ఇష్టం లేని వాళ్ళకి జీలకర్ర వేయలేదు. చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. అది కొబ్బరి పచ్చడి అండి. వేరే కారపొడేమో పుదీనా కారపొడి అండి. పుదీనా కారపొడితో కూడా పెట్టుకొని తింటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.